Hello children, welcome to the sixth session of the lesson Respiration and Energy Releasing System of 10th class Biological Science textbook. 10వ తరగతి పాఠ్య గ్రంథంలోని శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పాఠ్యాంశం యొక్క 6వ భాగంలోనికి మీ అందరికీ స్వాగతం. In this session you are going to learn about the relationship between the respiration and combustion. మరి శ్వాసక్రియ దహన ప్రక్రియ ఈ రెండిట్లో ఉండేటటువంటి రెండిటికి ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకుంటారు. అండ్ ఈవెన్ అబౌట్ ద వేరియస్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ప్రజెంట్ ఇన్ వేరియస్ ఆర్గానిజమ్స్, అలాగనే వివిధ జీవుల్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి శ్వాస అవయవాలను గురించి కూడా మనము ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాము. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ ఆఫ్ ది questions which are relevant with the content learned in the previous session. సో ఇంతకుముందు సెషన్లో మనము మీరు నేర్చుకున్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను నేను అడగాలి అని భావిస్తున్నాను. సో లెట్ us see what are the questions. Number 1, name the first stage of cellular respiration and what are the end products. కణ శ్వాసక్రియలోని మొదటి దశ ఏమిటి, ఈ దశలోని అంత్య పదార్థాలు ఏవి? Anaerobic respiration or fermentation. In which of the organisms these processes are undergone? Explain the end products of anaerobic respiration in detail. ఏ జీవులలో అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనము జరుగుతుంటుంది, ఈ అవాయు శ్వాసక్రియలో ఏర్పడేటటువంటి అంత్య పదార్థాలను గురించి విశదీకరించండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మజిల్ క్రాంప్స్ అపియరింగ్ ఆఫ్టర్ విగరస్ ఎక్సర్సైజ్? హౌ డస్ దీస్ క్రాంప్స్ డిప్లీటెడ్? కఠినమైన వ్యాయామం తర్వాత కలిగే కండరాల నొప్పికి కారణం ఏమిటి, ఏ విధంగా ఈ నొప్పులు తొలగిపోతాయి? ఫోర్త్ క్వశ్చన్, వై డస్ ఏ మారథాన్ రన్నర్ రన్ స్లోలీ వెన్ కంపేర్డ్ టు ద అథ్లెట్ హూ రన్స్ ఫర్ 100 meters? 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేటటువంటి అథ్లెట్తో పోల్చినప్పుడు మారథాన్ రన్నర్లు ఎందుకని నెమ్మదిగా పరిగెత్తుతారు? ఫిఫ్త్ క్వశ్చన్, why do we heat glucose solution before using in the experiment? గ్లూకోజ్ ద్రావణమును ప్రయోగానికి ముందుగా వేడి చేయటం ఎందుకు? సిక్స్త్ క్వశ్చన్ is, what is the purpose of adding Janus green bee or a diazine green to the glucose solution? జానస్ గ్రీన్ బీ లేదా డైజిన్ గ్రీన్ను గ్లూకోజ్ ద్రావణమునకు కలపడానికి కారణం ఏమిటి? సెవెంత్ వన్, బ్లూ కలర్ ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ విత్ జానస్ గ్రీన్ బీ ఇండికేట్ డాష్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ పింక్ కలర్ ఇండికేట్స్ డాష్ ఆఫ్ ద సేమ్. గ్లూకోజ్ ద్రావణము జానస్ గ్రీన్ పీతో నీలిరంగుకు మారటం డాష్ ఆక్సిజన్ యొక్క డాష్ను సూచిస్తుంది, అలాగే గులాబీ రంగుకు మారటం డాష్ను సూచిస్తుంది. సో లాస్ట్ 3 questions ఆర్ రిలేటెడ్ విత్ ద experiment regarding the anaerobic respiration, is it? సో అవాయు శ్వాసక్రియకు సంబంధించినటువంటి ప్రయోగం నుండి చివరి 3 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో we have discussed these questions also, I think. And please note down all these questions and try to get the answers. If you cannot do so, and if you have any doubts, please refer the textbook, or you can also follow the previous session's content. Lesson, that means the video lesson. Okay. So when coming to the lesson, what are the end products of fermentation that is undergone in yeast? సో ఈస్ట్ కణాలలో జరిగే కిణ్వనంలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏవి? We know that both alcohol, ethyl alcohol and carbon dioxide, isn't it? మనకు తెలుసు ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి విషయం. సో హౌ డు వి సెపరేట్ ఆల్కహాల్ ఫ్రమ్ ద ఈస్ట్ గ్లూకోజ్ మిక్చర్? సో ఏ విధంగా మనం ఈ ఆల్కహాల్ను ఈస్ట్ గ్లూకోజ్ మిశ్రమం నుండి వేరు చేయగలుగుతాం? బై అండర్గోయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఆంశిక స్వేదన ప్రక్రియ ద్వారా మనము మరి ఈస్ట్ కలిపిన గ్లూకోజ్ ద్రావణం నుండి ఆల్కహాల్ను వేరు చేయగలుగుతాం. ఇన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ both the mixture of yeast glucose solution is heated and బాయిల్డ్. సో ఈ ఈస్ట్ కలిపిన గ్లూకోజ్ మిశ్రమాన్ని మనము ఆంశిక స్వేదన ప్రక్రియలో వేడి చేస్తాం, మరిగిస్తాం. అండ్ ఇథనాల్, ఇట్ క్యాన్ బాయిల్
at lower temperature than the sugar solution. We know that a sugar solution, it can be boiled. The boiling point of sugar solution is 100 degrees centigrade. మరి చక్కెర ద్రావణం యొక్క మరి ఈ బాయిలింగ్ పాయింట్ అంటే మరిగే ఉష్ణోగ్రత అనేటటువంటిది 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఇథనాల్ మాత్రము మరి తక్కువ ఉష్ణోగ్రత వద్ద అనగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఇది మరుగుతుంది. Then ethanol, the vapors of the ethanol can be captured and they get cooled to get liquid form of ethanol. సో అప్పుడు మనము ఇథనాల్ నుండి విడుదలైనటువంటి ఆ ఆవిరిని పట్టి దానిని చల్లబరచడం ద్వారా ద్రవ రూపంలో ఉండేటటువంటి ఇథనాల్ని లేదా ఇథైల్ ఆల్కహాల్ని మనము వేరు చేయగలుగుతాము. అండ్ దిస్ ఆల్కహాల్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ ఎ సాల్వెంట్ ఇన్ మెనీ ఆఫ్ ది మెడిసిన్స్. సో చాలా రకాలైనటువంటి ఔషధాలలో ఈ ఇథనాల్ని మరి ఒక ద్రావణిగా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ వెన్ కమింగ్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ కంబషన్, శ్వాసక్రియకు దహనానికి మధ్య సంబంధం విషయానికి గనక వచ్చినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవోయిజర్ హీ బిలీవ్డ్ దట్ రెస్పిరేషన్ రిజంబల్స్ కంబషన్, శ్వాసక్రియ దహనమును పోలి ఉంటుంది అని ఈయన నమ్మారు. He also stated that respiration is a combustion process. శ్వాసక్రియ అనేది కూడా ఒక దహన చర్యే. It is a very slow process and here oxygen is not only combined with carbon but also with hydrogen. అయితే ఈయన ఏమన్నారు, మరి శ్వాసక్రియ కూడా దహన ప్రక్రియే, అయితే ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది మరియు ఇక్కడ ఆక్సిజన్ వాయువు కార్బన్ పదార్థంతో మాత్రమే కాదు హైడ్రోజన్ అణువులతో కూడా చర్య జరుపుతుంది, కలుస్తుంది అని తెలియజేయటం జరిగిందనమాట. యాజ్ ద గ్లూకోజ్ కంటైన్స్ బోత్ కార్బన్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనమాట. And Robinson also stated that respiration is a type of combustion and this combustion is the source of heat in animals. మరి రాబిన్సన్ ఏమని చెప్పారు, శ్వాసక్రియ కూడా దహన ప్రక్రియ వంటిదే, అయితే ఈ దహన ప్రక్రియ అనేటటువంటిది జీవులలో విడుదలయ్యేటటువంటి వేడిమికి కారణము అని చెప్పారు. దట్ మీన్స్ బోత్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ అండ్ కంబషన్ ప్రాసెస్ రిలీజ్ హీట్ ఎనర్జీ అని చెప్పడం జరిగింది. అండ్ హౌ రెస్పిరేషన్ అండ్ కంబషన్ బోత్ ఆర్ రిలేటెడ్ విత్ వన్ అనదర్, బోత్ ఆర్ రిజంబుల్డ్ విత్ వన్ అనదర్, ఒకదానితో ఒకటి ఏ విధంగా ఈ రెండు పోలి ఉన్నాయి. ఆక్సిజన్ ఈజ్ నెససరీ ఫర్ బోత్ ద ప్రాసెసెస్. మరి ఈ రెండు రకాలైనటువంటి ప్రక్రియలకు కూడా ఆక్సిజన్ వాయువు అవసరం. సెకండ్లీ, హీట్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ బోత్ దీస్ ప్రాసెసెస్. మరి శ్వాసక్రియలోనూ దహనము ఈ రెండు ప్రక్రియలలోనూ తప్పనిసరిగా వేడిమి విడుదల అవుతుంది. అండ్ కార్బన్ మాలిక్యూల్స్ విల్ బి రిలీజ్డ్. మరి అలాగనే కార్బన్ అణువులు కూడా ఈ చర్యలలో ఈ ప్రక్రియలలో విడుదల అవటం జరుగుతుందన్నమాట. అండ్ ఫైనల్లీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ విల్ బీ ఆక్సిడైజ్డ్. అంటే ఇక్కడ గ్లూకోజ్ లాంటి మరి ఏవైతే సేంద్రియ పదార్థాలకు సంబంధించిన అణువులు ఉన్నాయో, అంటే కార్బన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి అణువులు, అవి ఏమవుతాయి, ఆక్సీకరణం చెందుతాయి. So by these aspects both the respiration and combustion processes are resembled with one another. కాబట్టి ఈ అంశాల ద్వారా శ్వాసక్రియ మరియు దహనము ఈ రెండు ప్రక్రియలు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. రెండిటికి ఆక్సిజన్ అవసరం, రెండిట్లోనూ వేడి విడుదలవుతుంది, కార్బన్ అణువులు విడుదలవుతాయి, అలానే సేంద్రియ పదార్థాలు ఆక్సీకరణం చెందుతాయి, అంటే ఆక్సిజన్తో చర్య జరుపుతాయి. సో అదనమాట. మరి we can also conduct the experiment activity of combustion in our school. మరి మన పాఠశాలలో కూడా మనము ఈ దహన అనేటటువంటి ప్రక్రియను నిర్వహించవచ్చు. హౌ? by using these operators which you are watching in the స్లైడ్. సో ఇక్కడ మీరు స్లైడ్లో చూస్తున్నటువంటి వస్తువులన్నిటితో we can take glucose in a test tube and a single holed rubber cork is to be fixed to the mouth of the test tube. A delivery tube is arranged as in the picture and the second end of the delivery tube is kept in
lime water that is there in test tube, in another test tube. When we heat the glucose mixture, when we heat the glucose substance, then heat will be produced and some of the gas is also released. That gas will travel through the delivery tube and it turns the lime water milky. Then you can say that by heating or by burning the glucose substance, we can get both the heat and carbon dioxide గ్యాస్. సో మనము ఒక పరీక్షణాళికలో గ్లూకోజ్ని తీసుకుని దానికి ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాన్ని అమర్చి దాని గుండా ఒక వాయువాహక నాళాన్ని అమర్చి వాయువాహక నాళం యొక్క చివర మరి సున్నపు తేటలో కనుక ఉంచినట్లయితే గ్లూకోజ్ని కనుక మండించినట్లయితే వేడి చేసినట్లయితే గ్లూకోజ్ నల్లగా మారుతుంది మొదట, తర్వాత అది బర్న్ అవుతుంది, మండుతుంది. సమ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. మరి ఒక వేడిమి అనేటటువంటిది వేడిమి శక్తి రూపంలో విడుదలవుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యి అది వాయువాహక నాళం ద్వారా ప్రయాణించి సున్నపు తేటను తెల్లగా మారుస్తుంది. దానిని బట్టి మనం వేడిమి, కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు దహన ప్రక్రియలో గ్లూకోజ్ యొక్క దహన ప్రక్రియలో విడుదలవుతాయి అని మనం తెలియచేయగలం. సరే, దీనిని బట్టి we can say that both are same. When glucose burns, carbon dioxide and water are produced and energy is released as heat. And not only the carbon dioxide but also water is produced when we burn the glucose solution, because the glucose it turns into black in color and some water is also to be added to the glucose. సో గ్లూకోజ్ని ఎప్పుడైతే మండించామో కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే కాదు నీరు కూడా ఏర్పడుతుంది. మరి ఆ నీరు అక్కడ మరి గ్లూకోజ్ నల్లగా మారి కొంత నీరు కూడా అక్కడ ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ఆవిరైపోవడం కూడా జరుగుతుందన్నమాట. We know that combustion of glucose gives us carbon dioxide, water and energy, while from the respiratory equation we get the same products. సో అలాగనే మనం కూడా రెస్పిరేషన్ని కనుక పరిశీలించినట్లయితే, మరి శ్వాసక్రియ విధానాన్ని పరిశీలించినట్లయితే, దాని యొక్క ఈక్వేషన్ రసాయన సమీకరణాన్ని కనుక పరిశీలించినట్లయితే మనం చెప్పగలుగుతాం గ్లూకోజ్ నుండి కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి విడుదలవుతాయి అని. ఓకే, మరి ఏ విధంగా ఈ రెండు మరి విభేదించాయి ఒకదానికొకటి, ఏ విధంగా హౌ డు బోత్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్ ఆర్ డిఫర్డ్ విత్ వన్ అనదర్. మరి ఏ విధంగా ఈ రెండు ప్రక్రియలు కూడా ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి, ఏ విధంగా ఒకే విధంగా ఉన్నాయి అనేది మనకి తెలుసు. ఇప్పుడు ఏ విధంగా విభేదించి ఉన్నాయి. సో లెట్ us see how do they differ with one another. Combustion undergoes too fast and respiration is a slow process. దహనం అనేది వేగంగా జరుగుతుంది, శ్వాసక్రియము నెమ్మదిగా జరిగేటటువంటి ప్రక్రియ. In combustion, no intermediate compounds are formed, while in respiration, numerous number of intermediate compounds are formed. మరి దహనం చెందించినప్పుడు ఎటువంటి మధ్యస్థ పదార్థాలు ఏర్పడటం జరగదు. అదే శ్వాసక్రియలో అయితే అనేక మధ్యస్థ పదార్థాలు ఏర్పడతాయి, బికాజ్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ అండ్ స్లో ప్రాసెస్. Energy is produced in the form of heat in case of combustion, while energy is produced in the form of ATP and even heat during respiration. మరి దహన ప్రక్రియలో అయితే శక్తి వేడిమి రూపంలో మాత్రమే విడుదలవుతుంది. అదే శ్వాసక్రియలో అయితే శక్తి ఏటీపీ మరియు కొద్దిపాటి శక్తి వేడిమి రూపంలో విడుదలవుతా జరుగుతుంది. Energy is released in whole in case of combustion, while in intermediate stages in respiration. మరి దహన ప్రక్రియ ఎంతసేపు జరిగితే అంతసేపు దహన ప్రక్రియ ఆశాంతం కూడా ఈ వేడిమి విడుదల అనేది జరుగుతూ ఉంటుంది. అయితే శ్వాసక్రియలో అయితే దశల వారీగా శక్తి విడుదలవుతూ వస్తుందన్నమాట. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మరి రెస్పిరేషన్ డిఫర్ విత్ కంబషన్. Water ceases the process of combustion, but respiration takes place in the presence of water. అలాగే నీరు దహన ప్రక్రియను ఆపివేస్తుంది, అయితే శ్వాసక్రియ అయితే కణంలో జరుగుతుంది, నీటి సమక్షంలోనే జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ప్రాసెసెస్. Sugar chars when combustion starts, but no sugar charring
టేక్స్ ప్లేస్ ఇన్ రెస్పిరేషన్. దహనం జరిగినప్పుడు చక్కెర నల్లగా మారి మండుతుంది, కానీ శ్వాసక్రియ జరిగినప్పుడు చక్కెర నల్లగా మారటం అనేది ఉండదు. Combustion takes place when heat is introduced, but respiration takes place in body temperature. దహనం జరగాలి అంటే వేడిమి ఎక్స్ట్రాగా మనం అందించాల్సి ఉంటుంది, కానీ శ్వాసక్రియ శరీర ఉష్ణోగ్రతలోనే జరుగుతుంది. అండ్ the last one is combustion is a simple process while respiration is a complex process as it includes with many number of reactions. And also it includes with the release of many intermediary compounds. మరి ఈ దహనం అనేటటువంటి ప్రక్రియ చాలా సరళమైనది. శ్వాసక్రియ అయితే అనేక రసాయనిక చర్యలతో కూడిన అనేక మధ్యస్థ పదార్థాలు ఏర్పడేటటువంటి సంక్లిష్టమైన ప్రక్రియ. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్ ద ప్రాసెసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ కంబషన్. అండ్ now heat production in organisms. We know that ATP is released during respiration, and even some of the energy is being released in the form of heat. So that's why we have to know about the heat production in organisms. జీవులలో వేడిమి విడుదలను గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. All the living organisms like animals and plants usually produce energy in the form of heat. Why do we wear sweater during winter season? శీతాకాలంలో మనం స్వెటర్ను ఎందుకు ధరిస్తాము? ఎస్, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద కోల్డ్ సరౌండింగ్స్, ఇజంట్ ఇట్? మనము చలిగా ఉండేటటువంటి పరిసరాల బారి నుండి తప్పించుకోవడానికి స్వెటర్ని ఉపయోగిస్తాం. ఈ స్వెటర్ ఏ విధంగా పనిచేస్తుంది? వీ ఫీల్ వార్మ్ వెన్ వీ వేర్ స్వెటర్. మనం ఈ స్వెటర్ని ధరించినప్పుడు వెచ్చదనాన్ని అనుభూతి చెందుతున్నాం. దట్ మీన్స్ ది స్వెటర్ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. సో మన శరీరము తయారు చేసేటటువంటి ఈ వేడి శక్తిని, దీనిని మన శరీరం కోల్పోకుండా స్వెటర్ అనేటటువంటిది నిరోధిస్తూ ఉంటుంది. ఇన్ దిస్ మెథడ్ స్వెటర్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ద కోల్డ్ సరౌండింగ్స్. ఈ రకంగా మనల్ని చలి బారి నుండి స్వెటర్ కాపాడుతూ ఉంటుంది. అంటే ఇట్ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ అవర్ బాడీ. మన శరీరం నుండి మనము వేడిమిని కోల్పోకుండా స్వెటర్ చేస్తుంది. దట్ మీన్స్ we can know that heat is constantly lost from our body surface. Thus, it must be continuously generated within our bodies to replace what has been lost to keep the body temperature constant. So, all the warm-blooded animals, they keep their body temperature constant. మరి అన్ని ఉష్ణ రక్త జీవులన్నీ కూడా మరి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతని కాన్స్టెంట్గా అంటే నిలకడగా ఉంచుకుంటాయి. మరైతే ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటి? మన శరీరం నుండి వేడిమి నిరంతరం కూడా నష్టపోతూ ఉంటుంది. శరీర ఉపరితలం ద్వారా వేడిమి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది పరిసరాల్లోనికి. అలాగే శరీరంలో నిరంతరం వేడిమి విడుదలవుతూ ఉంటుంది. ఎందుకని? ఏదైతే కోల్పోయామో ఆ వేడిని మళ్ళా భర్తీ చేయటం కోసం శరీరంలో నిరంతరం కూడా వేడిమి అనేది విడుదలవుతూ ఉండటం చేత మన శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉండటం అనేది జరుగుతుంది. ఈజ్ ద రేట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్ ఆల్వేస్ ది సేమ్? ఈ వేడిమి విడుదల అనేటటువంటిది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా? నో. ఇన్ ద కోర్స్ ఆఫ్ vigorous activity, a greater amount of heat is generated. We know that we feel hot after some form of strenuous exercise such as running. కఠినమైనటువంటి వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలో అధికంగా వేడిమి విడుదలవుతుంది. చాలాసేపు ఆపకుండా వ్యాయామం చేసిన తర్వాత మన శరీరం నుండి వేడి ఆవిర్లు బయటకు వెళుతున్నట్టుగా మనం అనుభూతి చెందుతాం. ఈజ్ ఇట్? సో వీ నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ when we do vigorous activity exercises. మనము కఠినమైనటువంటి వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. దట్ మీన్స్ రెస్పిరేషన్ ఈజ్ టు బి కండక్టెడ్ at higher rate.
అలాగే మరి శ్వాసక్రియ అనేటటువంటిది టు రిలీజ్ మోర్ ఎనర్జీ, ఎక్కువ శక్తిని విడుదల చేయటం కోసం ఎక్కువ వేగంగా జరగాలి. యాజ్ ద రెస్పిరేషన్ రేట్ ఈజ్ హై, ద లిబరేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ ఆల్సో హై. సో ఎప్పుడైతే శ్వాసక్రియ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుందో, వేగంగా జరుగుతుంది, ఎక్కువ రేటుతో జరుగుతుందో, మరి వేడి విడుదల అనేటటువంటిది కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ సమయంలో. ఓకే. Do any of the organisms in the world not show gases exchange? మరి వాయు మార్పిడి, we know that gases exchange takes place both at lungs and at cellular level in us, in human beings. Does any organism is there in the world నాట్ షోయింగ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్? మరి ఇలాంటి వాయు మార్పిడిని జరపకుండా ఏవైనా జీవులు భూమి మీద ఉన్నాయా? నో. Each and every organism as well as every cell of the organism have to conduct respiration. సో అటువంటి జీవులు అంటూ లేవు. మరి ఈ ప్రతి జీవి, భూమి మీద ఉన్న ప్రతి జీవి, అలాగే జీవిలో ఉండేటటువంటి ప్రతి కణము కూడా శ్వాసక్రియని జరపవలసిందే, శ్వాసక్రియని జరుపుకోవలసిందే. అనగా ఆక్సిజన్ని కణం లోపలికి తీసుకోవాల్సిందే, అలాగనే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదలవలసింది. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది ఆర్గానిజం హ్యావ్ టు కండక్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. లెట్ us see how organisms respire. కాబట్టి మనం ఇప్పుడు ఏ విధంగా వివిధ జీవులు రెస్పిరేషన్ని, శ్వాసక్రియని జరుపుకుంటున్నాయి అనేటటువంటి దాన్ని చూడబోతున్నాం అన్నమాట. ఓకే, కమ్ అండ్ సీ హౌ వేరియస్ ఆర్గానిజమ్స్ రెస్పైర్. డిఫ్యూజన్ విసరణ లేదా వ్యాపనము. సో డిఫ్యూజన్ ఈజ్ ద ఫినామినన్ that enables gases exchange in organisms to get oxygen and to excrete out carbon dioxide, whether it is unicellular or multicellular. ఈ వ్యాపనము అనేటటువంటి ఒక భౌతిక చర్య జీవులలో వాయు మార్పిడిని జరిగింపచేస్తుంది. అది ఏకకణజీవి కావచ్చు లేదా బహుకణజీవి కావచ్చు. ఆక్సిజన్ వాయువును కణంలోకి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ను వెలుపలికి విసర్జించడానికి ఈ వ్యాపన ప్రక్రియ అనేటటువంటిది అవసరం అవుతుంది. త్రూ దిస్ డిఫ్యూజన్ gaseous molecules move from one place where they are present in a higher concentration to another place where lower concentrations are మెయింటైన్డ్. సో ఈ వ్యాపనం ప్రక్రియ ద్వారా వాయువులు అవి అధికంగా ఉండేటువంటి ప్రదేశం నుండి వాయువు కణువులు తక్కువగా ఉన్న ప్రదేశమునకు చలించి రావటం అనేటటువంటిది జరుగుతుంది. సో డిఫ్యూజన్ ఈజ్ ద ప్రాసెస్ దట్ ఎనేబుల్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇన్ ఆర్గానిజమ్స్. మరి జీవులలో ఈ విసరణ లేదా వ్యాపనం అనేటటువంటి భౌతికమైనటువంటి చర్య జీవులలో వాయు మార్పిడికి కారణమైనటువంటి చర్య. ఓకే, మరి వాట్ అబౌట్ ది సింప్లర్ ఆర్గానిజమ్స్? సింప్లర్ ఆర్గానిజమ్స్ హ్యావ్ నో స్పెసిఫిక్ ఆర్గానిక్ సిస్టమ్ సచ్ యాజ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో మరి ఏ రకమైనటువంటి అవయవ వ్యవస్థలు కూడా సరళమైనటువంటి జీవులలో ఉండవు, అలాగనే శ్వాస వ్యవస్థ కూడా ఉండదు. వెన్ కమింగ్ టు ప్రోటోజోవా, మరి ప్రోటోజోవా జీవుల విషయానికి వచ్చినట్లయితే లైక్ అమీబా, పారామీషియం అండ్ యుగ్లీనా. మరి అమీబా, పారామీషియం, యుగ్లీనాలలో రెస్పిరేషన్ undergoes simply by the process of diffusion. సో మరి ఈ జీవులలో శ్వాసక్రియ అనేటటువంటిది సరళంగా ఉండేటటువంటి ఈ వ్యాపన పద్ధతిలోనే జరుగుతుంది. యాజ్ దే ఆర్ సింగిల్ సెల్డ్, ఒకే కణంతో నిర్మించబడినటువంటి జీవులు కాబట్టి డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ లోపలికి తీసుకోబడటం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలివేయబడటం అనేటటువంటిది ప్రోటోజోవా జీవులలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. When coming to poriferans are sponges. They have cylindrical or vase-like or sac-like bodies, and their body is perforated with tiny holes. These holes are known as ostia.
సో ఇవి ఈ స్పంజికలు పొరిఫెరా జీవులు లేదా స్పంజికలు స్తూపాకారంలో లేదా ఒక ఫ్లవర్ వాజ్ లాంటి నిర్మాణము లేదా కోశాల వంటి నిర్మాణాలని కలిగి ఉంటాయి. వీటి యొక్క శరీర కుడ్యం మీద అనేకమైన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఈ సూక్ష్మ రంధ్రాల్ని మనము ఓస్టియా అంటామన్నమాట. త్రూ దీస్ ఓస్టియా వాటర్ ఎంటర్స్ ఇంటు ద spongiocyl. Spongiocyl, that is the cavity present inside the peripheral body. మరి ఈ ఓస్టియా అనేటటువంటి రంధ్రాల ద్వారా నీరు స్పాంజోసిల్ అంటే స్పంజిక శరీర కుహరం లోనికి ప్రవేశించడం జరుగుతుంది. శరీర కుహరానికి ఇరువైపులా ఉండే కణాలు వ్యాపనం ద్వారా పోషకాలను ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ద సెల్స్ ప్రజెంట్ adjacent to the spongiocyl get nutrients as well as oxygen through diffusion, and the remaining water and also even waste materials also left out into the spongiocyl. అలానే వ్యర్థ పదార్థాలు కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి కణాలలో నుండి బయటికి విడుదల కావటం జరుగుతుంది, ఆ నీటిలోనికి విడుదల కావటం జరుగుతుంది. So we are observing the spongiocyls inside the స్పాంజ్ బాడీ. సో ఈ స్పంజ్కి యొక్క శరీరం లోపల ఉండేటటువంటి స్పాంజోసీల్ అనేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఛాంబర్స్ మాదిరిగా లేదా ఒక కెనాల్స్ మాదిరిగా అవి కనిపిస్తున్నాయి, కాలువల మాదిరిగా అవి కనిపిస్తున్నాయి ఆ స్పాంజోసీల్ అనేటటువంటి కుహరాలు. సో వాటి నుండి వాటర్ ఏమవుతుంది, కమ్స్ అవుట్ త్రూ ఆస్క్యులమ్, a single large opening at the topmost region of sponge body. సో ఈ స్పంజ్కి యొక్క శరీరం పై భాగంలో ఒక పెద్ద రంధ్రం, ఒక పెద్ద మార్గం అనేటటువంటిది ఉంటుంది. దానిని ఆస్క్యులం అంటాము. ఆ ఆస్క్యులం ద్వారా నీరు బయటికి వస్తుంది. సో వాటర్ present surrounding the sponge body enters into the spongiocyl through the tiny pores called ostia, and the cells present adjacent to the spongiocyl undergoes diffusion to take inside the nutrients as well as the oxygen, and carbon dioxide will be eliminated out through the process of diffusion, and the water comes out through the osculum. సో ఆస్టియా అనేటటువంటి సన్నని రంధ్రాల ద్వారా మరి స్పంజిక్ యొక్క శరీరం చుట్టూ ఉండేటటువంటి నీరు స్పాంజోసీల్లోనికి వస్తుంది. స్పాంజోసీల్ పక్కన ఉండే కణాలు వ్యాపన పద్ధతి ద్వారా ఆహార పదార్థాలని అలాగే ఆక్సిజన్ని తీసుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని ఆ నీటిలోకి వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి ఆ నీరు ఆస్క్యులం అనేటటువంటి పెద్ద రంధ్రం గుండా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మరి త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ పోరిఫెరన్స్. వైల్ కమింగ్ టు సీలెంట్రేట్స్, మరి హైడ్రా, జెల్లీఫిష్, కోరల్స్, సీ ఎనిమోన్స్, దే ఆల్ కమ్ అండర్ సీలెంటరేటా ఫైలం. సో ఇవన్నీ కూడా హైడ్రా, మరి జెల్లీఫిష్, కోరల్స్, పగడపు దిబ్బలు, అలానే సీ ఎనిమోన్లు, ఇవన్నీ కూడా సీలెంట్రేటా వర్గానికి చెందినటువంటి జీవులు అన్నమాట. సో దే ఆల్సో అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. So here also diffusion itself enables gaseous exchange in these animals. సో ఈ జీవుల్లో కూడా వ్యాపనం అనేటటువంటి ప్రక్రియే వాయు మార్పిడిని కలుగజేస్తూ ఉంటుందన్నమాట. మరి హైడ్రాలో కానీ అలానే జెల్లీఫిష్లో కానీ కనుక మనం చూసినట్లయితే ఏముంటుంది, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ, దట్ మీన్స్ జఠర ప్రసరణ కుహరము అనేటటువంటిది ఇట్ యాక్ట్స్ యాజ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది మరి జీర్ణ వ్యవస్థగా పనిచేస్తూ ఉంటుంది ఈ జీవులలో. మరి ఆ జఠర ప్రసరణ కుహరానికి చుట్టూ ఉండేటటువంటి కణాలు మరి వాయు మార్పిడిని నిర్వహిస్తాయి. వ్యాపన పద్ధతిలో వాయు మార్పిడిని నిర్వహించి ఆక్సిజన్ వాయువుని లోపలికి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని మరలా ఆ కుహరంలోకి వదిలివేయటం జరుగుతుందన్నమాట. సో ద సెల్స్ present adjacent to the gastrovascular cavity undergo gaseous exchange by means of diffusion to take in oxygen and send out carbon dioxide into the cavity.
So the air comes out through this cavity, gastrovascular cavity. ఓకే, సో ఇక్కడ జఠర ప్రసరణ కుహరం అనేటటువంటిది మరి శ్వాసక్రియకి మరలా అలాగే జీర్ణక్రియకి అలానే ప్రసరణానికి అన్నిటికీ కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. యాజ్ దీస్ ఆర్ సింప్లర్ ఆర్గానిజమ్స్, కాబట్టి సరళమైనటువంటి జీవులు కాబట్టి. ఓకేనా. తర్వాత జీవులు వచ్చేసి హెల్మెంత్ జీవులు. సో మోస్ట్ ఆఫ్ ద హెల్మెంట్స్ ఆర్ పారాసైట్స్ అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ లివింగ్. మరి చాలా వరకు హెల్మెంత్ జీవులన్నీ కూడా బోత్ ద ప్లాటీ హెల్మెంతిస్ అండ్ నిమాటీ హెల్మెంతిస్ జీవులన్నీ కూడా పరాన్న జీవులు. కొద్దిపాటి జీవులు మాత్రం స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయన్నమాట. విప్ వామ్, రౌండ్ వామ్, ఎలుకపాము, పిన్ వామ్స్, నులి పురుగులు, లివర్ ఫ్లూక్, టేప్ వామ్ అంటే బద్దె పురుగు, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఇంటెస్టినల్ పారాసైట్స్. మన ఆహార నాళంలో పెరిగేటటువంటి పరాన్న జీవులు. దే నీడ్ నో ఆక్సిజన్ టు రెస్పైర్. దే అండర్గో ఎనరోబిక్ రెస్పిరేషన్ అండ్ నో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ఫౌండ్. సో నో స్పెసిఫిక్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్వాసావయవాలు ఏవీ లేవు. ఇవి ఎనరోబిక్ రెస్పిరేషన్ని జరుపుకుంటాయి, అంటే ఆక్సిజన్ లేకుండా మరి శ్వాసక్రియని జరుపుకుంటాయి. మరి జరుపుకోవడం ద్వారా లాక్టిక్ యాసిడ్ని అట్లనే మరలా ఇథైల్ ఆల్కహాల్ని కూడా ఇవి విడుదల చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వీటిలో ఏ రకమైనటువంటి శ్వాస అవయవాలు లేవు. అయితే ప్లానేరియా, దిస్ ఈజ్ ఫ్రీ లివింగ్ ఫ్లాట్ వామ్. సో ఇది బద్దె పురుగు. అయితే ఇది స్వేచ్ఛగా జీవించేటటువంటి బద్దె పురుగు. వీ కెన్ సీ ద ఫ్లాట్ అండ్ బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ప్లానేరియా. ఇక్కడ మనము బల్లపరుపుగా ఉండేటటువంటి ప్లానేరియా యొక్క శరీరాన్ని చూస్తున్నాం. ద ఫ్లాట్ అండ్ బాడీ ఎనేబుల్స్ ఆల్ ద బాడీ సెల్స్ టు అండర్గో డిఫ్యూషన్. మరి ఈ జీవులలో ఉండేటటువంటి మరి బల్లపరుపు శరీరం అనేటటువంటిది శరీరంలోని కణాలన్నీ కూడా వేటికవి వ్యాపన పద్ధతి ద్వారా వాయు మార్పిడిని జరుపుకునేలాగా మరి వీటి యొక్క శరీరం అనేది నిర్మించబడి ఉంది బల్లపరుపుగా. ఓకే, సో ఇన్ విచ్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ నో స్పెషలైజ్డ్ ఆర్గానిక్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఫర్ రెస్పిరేషన్. సో ఏ జీవులలో ప్రత్యేకమైనటువంటి శ్వాస వ్యవస్థ అనేటటువంటిది లేదా ప్రత్యేకమైన శ్వాస అవయవాలు లేవు అనేది కనుక మనం చూసినట్లయితే ప్లానేరియా, అమీబా, హైడ్రా, ఎర్త్వామ్, ఆస్కారిస్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఆర్గానిజమ్స్ కంటైన్ నో రెస్పిరేటరీ ఆర్గాన్స్. మరి ఈ జీవులన్నీ కూడా దేనికి ఉదాహరణలు? ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు లేనటువంటి జీవులకు ఉదాహరణలు. ఓకే, అండ్ వాట్ ఆర్ ద ఫైలమ్స్? వాట్ ఆర్ ద ఆర్గానిజమ్స్ so related to the phylum contain no స్పెసిఫిక్ రెస్పిరేటరీ ఆర్గన్స్. ప్రత్యేకమైన శ్వాసావయవాలు లేనటువంటి జీవులుకి సంబంధించినటువంటి వర్గాలు ఏంటి అంటే ప్రోటోజోవా, పొరిఫెరా, నిడేరియా, నిమాటీ హెల్మెంతిస్ అండ్ ఆల్సో ప్లాటీ హెల్మెంతిస్ అండ్ అనిలిడా. ఓకే, కాబట్టి మనము ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక వాక్యాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. పెట్స్ ఆర్ హైలీ ఎన్చాంటింగ్ యానిమల్స్. దిస్ స్టేట్మెంట్ కెన్ రిమెంబర్ అస్ ద organisms have no specific respiratory organs. P for planaria, A for amoeba, H for hydra, earthworm, E for earthworm and A for ascaris. So pets are highly enchanting animals అనేది గుర్తుపెట్టుకుంటే మనము మరి 5 రకాలైనటువంటి జీవుల పేర్లు మనం చెప్పగలుగుతాం అన్నమాట. అట్లనే ఏపీ క్యూబ్ అండ్ ఎన్ స్క్వేర్. సో ఈ రకంగా కనుక గుర్తుపెట్టుకుంటే ఏ అంటే అనిలిడా, పీ క్యూబ్ అంటే ప్రోటోజోవా, పొరిఫెరా అండ్ ప్లాటీహెల్మింథిస్, ఎన్ ఫర్ నిడేరియా అండ్ నిమాటీ హెల్మింథిస్. సో ఏపీ క్యూబ్ ఎన్ స్క్వేర్ కనుక గుర్తుపెట్టుకుంటే మనము ఆ వర్గాల పేర్లను కూడా గుర్తుపెట్టుకోవటం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. అండ్ వెన్ కమింగ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ఆర్గానిజమ్స్, హౌ డు దే బిల్టప్? సో ఏ విధంగా శ్వాస వ్యవస్థ అనేటటువంటిది జీవులలో నిర్మించబడింది. సో వేరియస్ ఆర్గానిజమ్స్ possess various types of respiratory organs. These respiratory organs are built up
బేసింగ్ ఆన్ మరి వేరు జీవులలో వేరు రకాలైన శ్వాస వ్యవస్థలు ఉంటున్నాయి, శ్వాస అవయవాలు ఉంటున్నాయి. మరి ఈ శ్వాస అవయవాలు ఏ విధంగా నిర్మించబడినాయి, దేని మీద ఆధారపడి నిర్మించబడినాయి అని కనుక చూసినట్లయితే, నెంబర్ 1 బాడీ సైజ్, శరీర పరిమాణాన్ని, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, నీటి లభ్యత, సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ. సో ఈ 3 అంశాల మీద ఆధారపడి జీవులలో రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేటటువంటివి నిర్మించబడినాయి అకార్డింగ్ టు దర్ బాడీ సైజ్. సో స్మాలర్ ఆర్గానిజమ్స్ దే షో సింప్లర్ రెస్పిరేషన్ ప్రాసెసెస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, అంటే వాటర్ aquatic animals they show respiratory organs differently, and the organisms which live terrestrially they possess various types of respiratory organs. And another factor that affect the respiratory organs, circulatory system, prasarana vyavastha. Mari depending on the type of circulatory system in various organisms, different types of respiratory organs are built up. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే క్రింద స్టేట్మెంట్ని ఇక్కడ మనం ఉపయోగించవచ్చు. రెస్పిరేషన్ కండక్టెడ్ బై వాటర్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్ బాడీ అనేటటువంటి స్టేట్మెంట్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, సో ఇక్కడ వాటర్ అనగానే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అని, సర్క్యులేషన్ అనగానే సర్క్యులేటరీ సిస్టమ్ అని, బాడీ అనగానే బాడీ సైజ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి జీవులలో. ఓకే, అండ్ కమింగ్ టు అనిలిడా అనగానే మనకి గుర్తు వచ్చేది ఎర్త్ వామ్, లీచ్ అండ్ నీరిస్. మరి వానపాము జలగా, అలానే కాళ్ళ జెరులు, ఇవన్నీ కూడా అనిలిడా ఫైలంకి చెందినటువంటి జీవులు. మరి స్కిన్, no specific respiratory organs. Skin itself plays the role of respiratory organ in earthworm and leech. మరి జలగులోని, మరి వానపాములోని మరి చర్మమే శ్వాస అవయవంగా ఉపయోగపడుతుంది. అయితే నీరిస్ అనేటటువంటి జీవుల్లో మాత్రం పారాపోడియా అనేటటువంటి ఇవి అవయవాలు ఉండటం జరుగుతుంది శ్వాసక్రియ కోసం. ఓకే, అండ్ వెన్ కమింగ్ టు ఆర్థ్రోపోడా, the largest phylum in invertebrates. సో మరి అకశేరుకాలైనటువంటి జీవులలో అతిపెద్ద వర్గం, నాట్ ఓన్లీ ఇన్ ద ఇన్వర్టిబ్రేట్స్, ఇన్ ఆల్ ద ఫైలమ్స్. సో అన్ని వర్గాలలోనూ, అన్ని జంతు వర్గాలలోనూ పెద్ద వర్గం ఏంటి, ఆర్థ్రోపోడా అన్నమాట. సో ఎక్కువ సంఖ్యలో జీవులు ఈ ఆర్థ్రోపోడా వర్గంలో ఉంటాయి. సో ఆర్గానిజమ్స్ దోస్ ఆర్ విత్ జాయింటెడ్ లెగ్స్. సో కాళ్ళు కలిగినటువంటి జీవులు ఈ ఆర్థ్రోపోడాకి చెందినటువంటివి. జనరల్లీ ఇన్సెక్ట్స్ వి కెన్ సే ద ఎగ్జాంపుల్. కాబట్టి కీటకాలని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హియర్ యు ఆర్ వాచింగ్ కాక్రోచ్. సో ఇన్ ఆర్థ్రోపోడా జీవులలో స్పెషలైజ్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్, ఈజ్ అబ్సర్వ్డ్. సో ప్రత్యేకమైనటువంటి శ్వాసవయవాలు కలిగినటువంటి మొట్టమొదటి వర్గం కూడా ఆర్థ్రోపోడా వర్గమే. ద ఫస్ట్ ఫైలం కంటైన్స్ స్పెసిఫిక్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆర్ స్పెసిఫిక్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, వీ కెన్ సీ హియర్ external small tiny pores on the external body surface. మరి శరీర ఉపరితల భాగం మీద సన్నని రంధ్రాలు, వాటిని స్పిరాకిల్స్ అంటాము. దీస్ spiracles open into long tube-like structures called trachea. These trachea are divided as tracheoles. They directly sends the air near the tissues. సో ఈ స్పిరకిల్స్ అనేటటువంటి రంధ్రాలు ట్రాకియా అనేటటువంటి వాయునాళాలు అనేటటువంటి గొట్టాల్లోకి తెరుచుకుంటున్నాయి. ఈ వాయునాళాలు ట్రాక్యూల్స్ అంటే వాయునాళికలుగా చీలుతున్నాయి. ఈ ట్రాక్యూల్స్ అనేటటువంటి ప్రత్యేకంగా కణజాలాల దగ్గరికి గాలిని తీసుకెళ్తే అక్కడ ఉండేటటువంటి కణాలు డైరెక్ట్గా గ్యాసియస్ ఎక్స్చేంజ్ని జరుపుకోవడం జరుగుతుంది. యాజ్ ద బ్లడ్ of insects, it cannot
carry the oxygen and carbon dioxide to the cells. మరి మనలో మాదిరిగా ఆక్సిజన్ని కానీ కార్బన్ డైఆక్సైడ్ని కానీ ఇక్కడ ఆర్థ్రోపోడా జీవుల్లో రక్తము కణాల దగ్గరికి తీసుకొని పోలేదు. దట్స్ వై ఏ స్పెషలైజ్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ with long tube-like structures are appeared in arthropoda organisms. సో ఆర్థ్రోపోడా జీవుల్లో ప్రత్యేకంగా కణాల దగ్గరికే మరి గాలిని మోసుకొని పోగలిగినటువంటి ప్రత్యేకమైన వాయునాళ వ్యవస్థ అనేటటువంటిది ఇక్కడ ఆర్థ్రోపోడా జీవుల్లో ఏర్పడడం జరిగింది. So we can stop here with this content and let us see how the developed organisms like vertebrates, they undergo respiration. What are their respiratory organs in the later session, and we can also see how plants respire in the next session. Okay, let us stop here, children. Until then, study well and grow well.